ఆ 734 కోట్లు మింగేశారా? లెక్క తప్పిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. అబద్ధమైనా సరే 100 సార్లు చెబితే నిజమైపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అయితే పూర్తిగా అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఆయన చెప్పిన లెక్కలను పరిశీలిస్తే అందులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. రైతు బీమా, రైతు భరోసా నుంచి కరెంటు దాకా ప్రతి అంశంలో భట్టి చెప్పిన మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 100 కోట్ల రూపాయల ప్రజాధనం ఎవరు మింగేశారు అనేది అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని లెక్కలను వివరించారు. రాష్ట్రంలో రైతు బీమాకు తాము అధికారంలోకి వచ్చాక 734 కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు. వాస్తవానికి రైతు బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రతి ఏటా ఆగస్టు నెలలో చెల్లిస్తున్నారు. అది కూడా 1470 కోట్లకు పైగానే ఉంటుంది. గత ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూడా ప్రీమియం మొత్తాన్ని చెల్లించింది. అలాంటప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అందులో సగం అంటే 734 కోట్లు ప్రీమియం కింద చెల్లించింది? ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ రైతు బీమా డబ్బుల కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చారని అనుకున్నా 14,000 మందికి పైగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చనిపోయారని భావించాల్సి ఉంటుంది. కానీ రైతు బీమా డబ్బులకు కూడా ఇవ్వడం లేదని రైతుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అసలు రైతు బీమా అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. మరి భట్టి విక్రమార్క రైతు బీమా పేరుతో చెప్పిన డబ్బులు ఏమైనట్టు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కరెంటు విషయంలోనూ విచిత్రమైన విషయాన్ని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కరెంటు పోతే కరెంటు పోయినట్టు కాదని అది మెయింటెనెన్స్ అని ఆయన వివరించారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు రాత్రిపూట కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.